సో మీకు ఏమి ఎక్కువ హెల్ప్ అయింది క్యాన్సర్ టైంలో మీరు బయటికి రావడానికి? ఏమైనా మాకు చెప్పగలుగుతారా? క్యాన్సర్ అంటే ఫస్ట్ మనకి మనోధైర్యం చాలా ఉండాలి. ఫస్ట్ డాక్టర్స్ మనకి ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ మనం సెల్ఫ్ ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ మనము ఎప్పుడూ ధైర్యం కోల్పోవద్దు. ఫస్ట్ థింగ్ మన ఫస్ట్ నెక్స్ట్ మన పిల్లలు, మన ఫ్యామిలీని మన మైండ్లో పెట్టుకొని ఈ క్యాన్సర్ని ఎలా అయినా జయించాలి అని ఒక కాన్ఫిడెన్స్ మనలో మనం బిల్డప్ చేసుకోవాలి. మనం క్యాన్సర్ అని చెప్పి దాన్ని భూతద్దంలో పెట్టి చూసి భయపడకూడదు. ఫస్ట్ థింగ్ మనము భయపడకుండా మన ధైర్యం తెచ్చుకొని మనం సంతోషంగా మనం గెలుస్తాము అన్న కాన్ఫిడెన్స్ ఉంటే ఆ కాన్ఫిడెన్స్ వల్ల మనం తీసుకునే ట్రీట్మెంట్ పనిచేస్తుంది అనమాట. నాకు అందరూ చాలా సపోర్ట్ చేశారు. ఫస్ట్ డాక్టర్స్, ఆ ట్రీట్మెంట్ నాకు చాలా పనిచేసింది. ఆ తర్వాత నా చుట్టూ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్, నా ఫస్ట్ సపోర్ట్ నా హస్బెండ్. హీ వాజ్ వెరీ ఎంకరేజివ్ టు మీ. ఎప్పుడు కూడా నాకు భయము అని అనిపించలేదు. తను చాలా సపోర్ట్ ఇచ్చాడు. నా క్యాన్సర్ ట్రీట్మెంట్లో నాకు చాలా ఇష్టమైన పార్ట్ ఏంటంటే ఫస్ట్ కీమో సైకిల్కి హెయిర్ అంతా పోతుంది. నాకంటే ముందు నా భర్త, నా కొడుకు వాళ్ళిద్దరూ వెళ్ళి వాళ్ళు గుండు చేయించుకొని వాళ్ళ ఇంటికి వచ్చాక తర్వాత ఐ హ్యాడ్ టు షేవ్ మై హెడ్. సో వాళ్ళు నువ్వు ఒక్కదానివే కాదు, మేము కూడా నీతో ఉన్నాము అని చెప్పి వాళ్ళు ఇద్దరు చాలా నాకు అలాంటి సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు, నా హస్బెండ్, నా పిల్లలే కాదు, నా పేరెంట్స్, తర్వాత నా అత్తయ్య, మామయ్య, వాళ్ళందరూ, హోల్ ఫ్యామిలీ వాజ్ బిసైడ్ మీ. వాళ్ళు ఇచ్చిన సపోర్ట్, ఎంకరేజ్మెంట్ తోటి ఐ కుడ్ ఫైట్ దిస్ క్యాన్సర్. దట్ ఈస్ రియలీ, వాళ్ళకి నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. ఫస్ట్ థింగ్ యాక్చువల్గా నా గురించి చెప్పాలంటే నాకు ఎలాంటి బ్యాడ్ ఈటింగ్ హ్యాబిట్స్ కానీ అలాంటివి ఏవీ లేవు. ఐఎమ్ జస్ట్ అ నార్మల్ హౌస్ వైఫ్. స్టిల్ అవుట్ ఆఫ్ ద బాక్స్, అవుట్ ఆఫ్ నో వేర్ ఐఎమ్ అటాక్డ్ విత్ క్యాన్సర్. అది నా రీజన్ ఇది రీజన్ అని నేను చెప్పుకోలేను. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో, జనరేషన్లో వర్క్ స్ట్రెస్ చాలా ఉంటుంది. వర్క్ స్ట్రెస్సే కాకుండా బయట ఈటింగ్ హ్యాబిట్స్, మన వర్క్ స్టైల్ ఆఫ్ లివింగ్ స్టైల్ అంటాం కదా, ఇవి అన్నీ చాలా మార్చుకోవాలి. నౌడేస్ దే ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ లైఫ్. ఫస్ట్ ఈటింగ్ హ్యాబిట్స్, అవాయిడ్ ఈటింగ్ జంక్ ఫుడ్, ఈట్ హెల్దీ. స్ట్రెస్ రిలీఫ్, ఆబ్వియస్లీ స్ట్రెస్ ఉంటుంది, బట్ మనము స్ట్రెస్ ఎంత రిలీఫ్గా ఉండాలంటే వీ హ్యావ్ టు వర్క్ చేసేటప్పుడు కూడా స్ట్రెస్ని ఓవర్కమ్ చేసి అంత ఓవర్లోడెడ్గా చేసుకోకూడదు. మన లైఫ్ని స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఎక్సర్సైజ్, హెల్దీ లైఫ్ స్టైల్ మనం మెయింటైన్ చేయాలి. నేను నా పిల్లలకి కానీ నా చుట్టుపక్కల ఎక్కడ చూసినా ఫస్ట్ థింగ్ ఐ ఆస్క్ దెమ్ టు ఈట్ హెల్దీ. నేను ఇంట్లో కూడా నాకు ఎంత బాగలేకపోయినా ఐ కుక్ దెమ్ అండ్ ఫీడ్ దెమ్. సో ఈటింగ్ హ్యాబిట్ షుడ్ బి చేంజ్డ్. అవర్ వే ఆఫ్ లివింగ్, హెల్దీ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండాలి అండ్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉండాలి. ఈ మూడు అవాయిడ్ చేస్తే టు సమ్ ఎక్స్టెంట్ వీ కెన్ అవాయిడ్ క్యాన్సర్. మన ఫ్యూచర్ జనరేషన్ని మనం కాపాడుకోవాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు అవాయిడ్ జంక్ ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్. ఇలాంటి మంచి హ్యాబిట్స్ పిల్లలకి నేర్పించాలి అని మన ఫ్యూచర్ జనరేషన్ మన చేతుల్లో ఉంది. యాజ్ ఎ మదర్ ఐ టీచ్ దెమ్. మన ఫ్యూచర్ జనరేషన్ ఇలాంటి క్యాన్సర్ బారిన పడకుండా మనము ఇవి అవాయిడ్ చేస్తే టు సమ్ ఎక్స్టెంట్ వీ క్యాన్ ప్రొటెక్ట్ అని నా ఇంటెన్షన్.